ఆ, హలో పున్నయ్య. ఆ, ఇంట్లోనే ఉన్నావా? ఏం లేదురా, ఇక్కడ నా షర్టు కొంచెం చిరిగిపోయింది. సూది దారం సారి పట్టుకురా, కుట్టుకోవాలి. ఆ, పక్కనే కదా గమనొచ్చాయి. తెచ్చావా? ఓకే. సూది దారం తెమ్మంటే తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ప్రపంచ జ్ఞానం లేనోడు. మళ్ళీ చేద్దాం. అరే పున్నయ్య, ఈ ప్రపంచ జ్ఞానం అసలు లేదురా నీకు. సూది దానం తెమ్మంటే తెచ్చేయడమే. గురుగారు మీకు ఎందుకంటే ఆ బాధ, నేను కుడతాను కదా అని షర్ట్ పట్టుకెళ్ళి నువ్వు కుట్టి సూది దారంతో పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి. అది నా పెద్దలకు నిలబెట్టాలంటేనే నువ్వు శిష్యుడిగా నాకు అప్పుడు పనికొస్తావు. ఇలా రా, పట్టుకెళ్ళి కుట్టుపడరా. ఫోన్లు ఏమి రావట్లే, మళ్ళీ వీడియో చేద్దాం. సాయంత్రం అయిపోయింది కదా. హలో, అరే పున్నయ్య, సాయంత్రం అయిపోయింది కదా. సిగరెట్ కాల్చకుండా నేను ఉండలేకపోతున్నాను రా, అలవాటు కదా. ఇక్కడేమో సిగరెట్లు అయిపోయినాయి. మీ నాన్న పెట్టుకుంటుంది కదా, అగ్గి పెట్టి సిగరెట్ పెట్టి. రెండు ఇలా పడరా ఒకసారి. మళ్ళీ సాయంత్రం వద్దాంలే. రైట్ రా. ఎరా వచ్చావా పున్నయ్య? దా దా, రారా లోపలికి రా. ఏంట్రా, ఏది సిగరెట్ పెట్టి అగ్గిపెట్టేది? నువ్వు అగ్గిపెట్టితో సిగరెట్టు ఇంటికాడ కాల్ చేసుకుని అప్పుడు వచ్చావా? బుద్ధి జ్ఞానం లేకుండానే పెద్దలతో అలా మాట్లాడేది నువ్వు. పొద్దుట సూది దారం తెచ్చిచ్చేయడమేనా, కుట్టడం తెలియదా షర్టు పట్టుకెళ్ళి అన్నానని ఇప్పుడు సిగరెట్టు అగ్గిపెట్టి తెచ్చిచ్చేయడమేనా అని తిడతానని కాల్ చేసుకున్నావా? ఓహో, అబ్బో, చాలా ప్రపంచ జ్ఞానం రా బాబు. నీకు చాలా ప్రపంచ జ్ఞానం వచ్చేసింది. పెద్దలతోటి ఎలా మాట్లాడాలో అర్థమైపోయింది. ఇక మీ దగ్గర మేము పలికిరావు నాయన. ఈ ట్రెండ్ అలా మారిపోయింది. అలాగే బాబు, వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి పని చూసుకున్నాయన. ఎత్తవరా బాబు, అలా మారిపోయినాయి రోజులు.